జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. శ్రీరాముడు అంటే హనుమయ్యకి ఎంత భక్తో తెలుసు కదండి. ఇంకా హనుమాన్ జయంతి ఆ రోజు జై శ్రీరామ్ అని స్టార్ట్ చేస్తే హనుమయ్య చాలు ఎక్కడున్నా తను వింటూ అంటాడు కదా. సో హనుమాన్ జయంతి రోజు హనుమాన్కి అయితే హ్యాపీ బర్త్డే. నా తరపునే కాదు మీ అందరి తరపున కూడా నేనే విష్ చేస్తున్నాను. సో లేట్ ఎందుకు, మా టెంపుల్లో హనుమాన్ పూజలు ఎలా జరిగాయో చూడండి. చంద్రమౌళీశ్వర స్వామి టెంపుల్, వరంగల్, పెరకవాడ. సో మా హనుమానికి అయితే మార్నింగే అభిషేకాలు స్టార్ట్ చేశారండి. మంచిగా అభిషేకాలు అమృతాలతో అభిషేకాలు అయిపోయాక అన్ని ఆరతి అండ్ ఆకు పూజ చేశారు. మా హనుమాన్ అయితే ఎంత అరటి పండ్లతో ఆకులతో ఎవరెవరు ఏమేమి నైవేద్యాలు తీసుకొచ్చుకున్నారో వాళ్ళందరూ సమర్పించారు. ఇవన్నీ కాదండి, తనకి ఏవి కాదు, శ్రీరామ్ అని అనండి, జై శ్రీరామ్ అదే పెద్ద గిఫ్ట్ కదా హనుమయ్యకి. ప్రతి మదర్ కోరుకునేది హనుమంతుడి దగ్గర నుంచి వాళ్ళ పిల్లలకి అంత ఎనర్జీ ఉండాలి, అంత బ్రేవ్నెస్ ఉండాలి. నేను కూడా అంతేనండి, మా పిల్లలకి హనుమయ్య దగ్గర నుంచి అంత డేర్ అంటే అంత రాదులేదండి. తన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా పిల్లలకు ఉండాలి, బ్రేవ్గా ఉండాలి అని, ఎనర్జెటిక్గా ఉండాలి అని కోరుకుంటాను. చాలా చాలా ఇష్టం మా పెద్ద అబ్బాయికి అయితే చాలా ఇష్టము. మా చిన్న అబ్బాయికి కూడా ఏం చేసినా కూడా డైలీ హనుమాన్ దండకం పాడతారు. అండ్ మా టెంపుల్లో అయితే హారతి ఇచ్చి అభిషేకాలు అయ్యాక అందరూ కలిసి హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం పాడారు. అది వింటుంటే అయితే లూజ్ మామ్స్ వచ్చేసాయి అనుకోండి, అంత బాగా అనిపించేది. చూస్తుంటే చూడాలనిపించేలాగా ఉంది కదండి హనుమాన్ ఈరోజు. ఎంతైనా హనుమాన్ బర్త్డే అంటే స్పెషలే కదండి, అంతే కదా. ఇంకా మా టెంపుల్ గురించి అయితే చెప్పనే లేమండి. మా టెంపుల్లో హనుమాన్ పూజలే కాదండి, చాలా అన్ని పూజలు బాగా చేస్తారు. ఆల్రెడీ మీకు చెప్పాను. సో నేనైతే నాకు హనుమాన్ని ఇలా డెకరేట్ చేసుకున్నాను వచ్చిన పిక్స్తోని. హ్యాపీ బర్త్డే హనుమాన్, జై శ్రీరామ్. హనుమాన్ బర్త్డే అంటే జై శ్రీరామ్ లేకపోతే ఊకుంటాడా, అంతే కదా. ఇంకా అదే కాదండి, శ్రీరామనవమి కూడా చాలా గ్రాండ్గా చేశారు. అయితే ఇది ఊరేగింపు మళ్ళీ టెంపుల్లోకి విగ్రహాలు తీసుకెళ్తున్న వీడియోనండి. మా అన్నయ్య వైట్ షర్ట్ అండ్ రాముని పట్టుకుంది, నా ఓన్ బ్రదర్. తను మళ్ళీ టెంపుల్కి తీసుకెళ్తుంటే సీతారాములు ఉన్నప్పుడు హనుమాన్ ఉంటాడు కదా, అందుకే ఈ వీడియోలో నేను క్లిప్ యాడ్ చేశాను. ఎంత ఆ రోజు శ్రీరామనవమి అండి. మార్నింగ్ కళ్యాణం అయిపోయినాక మళ్ళీ శోభాయాత్ర తర్వాత ఆ టెంపుల్లోకి విగ్రహాలు తీసుకెళ్తున్న సిచ్యువేషన్ అది చాలా బాగా అనిపిస్తుంది అండి. ప్రతి ఒక్క ఫెస్టివల్ ఎంతో బాగా అనిపిస్తుంది. చూడడానికి అదృష్టం ఉంది అనిపిస్తుంది. మీరేమంటారు?